వెలుగు దినపత్రిక ఇక రాష్ట్రాలకు మాత్రం ఎన్నికలు రాబోతున్నాయి. 4 రాష్ట్రాలు ఒక యూటీలో యూనియన్ టెరిటరీలో ఎన్నికలు రాబోతున్నాయి. దానికి నగారా కూడా మోగింది. ఆ నగారాలో ఎవరు గెలుస్తారు ఏంది అనేది కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం. 4 రాష్ట్రాలు ఒక యూటీలో అసెంబ్లీ నగారా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ. కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న పోలింగ్. తమిళనాడులో ఏప్రిల్ 23, బెంగాల్లో 23, 29న ఎన్నిక నిర్వహణ. అన్ని చోట్ల మే 4న ఓట్ల కౌంటింగ్ రిజల్ట్స్. ఆయా రాష్ట్రాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి. వివరాలు వెల్లడించిన సిఈసి జ్ఞానేష్ కుమార్ను చూస్తూ ఉన్నాం. దేశంలో మినీ ఎన్నికల సంగ్రామానికి తెరలేచింది. 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. తమిళనాడులో 234 స్థానాలు ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో 294 స్థానాలు ఉన్నాయి. కేరళంలో కేరళ పేరు మార్చిళ్ళు, కేరళం అని పెట్టిళ్ళు. కేరళంలో 140 స్థానాలు ఉన్నాయి. అస్సాంలో 126 ఆ స్థానాలు ఉన్నాయి. అంటే అస్సాం కన్నా చిన్నది మనది 119. అంటే 126 రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 30 స్థానాలు ఉన్నాయి. మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్ రిలీజ్ చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కమిషనర్లు సుఖ్బోర్ సింగ్ సంధు, వివేక్ జోషి వివరాలు వెల్లడించారు. ఈ ఎన్నికలు ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 29 మధ్య జరగనున్నాయి. కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న, తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే ఫేజ్లో ఎన్నికలు ఉంటాయంట. షెడ్యూల్ మాత్రం విడుదల చేసింది. ఇక్కడ అస్సాంకు సంబంధించింది నామినేషన్ చివరి తేదీ మార్చి 23గా ఉంది. పోలింగ్ తేదీ ఏప్రిల్ 9. ఆ రిజల్ట్ మాత్రం అన్నిటికీ మే 4. కేరళంలో మార్చి 23 9 ఏప్రిల్ ఒకేసారి ఎన్నికలు. మే 4న రిజల్ట్. పుదుచ్చేరిలో 23 మార్చి సేమ్ నామినేషన్ చివరి తేదీ. ఏప్రిల్ 9 ఎన్నికలు. ఇక్కడ మే అంటే అస్సాం కానీ కేరళ కానీ పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న ఎన్నికలు ఉండబోతున్నాయి. ఒకే విడతగా ఎన్నికలు ఉండబోతుంది ఏప్రిల్ 9న. ఇక్కడ నెక్స్ట్ తమిళనాడుకు సంబంధించింది కొంచెం ప్రీ చేసిన్లు. ఇక్కడ మార్చి 23 నామినేషన్ ఉంటే ఏప్రిల్ 9 పోలింగ్ ఉండబోతుంది. తమిళనాడుకు సంబంధించింది 23 ఏప్రిల్కి. కొంచెం ఇంకా నెక్స్ట్ ఈ ఎన్నికల తర్వాత 23 ఏప్రిల్లో పెట్టిండ్లు. బెంగాల్కు సంబంధించింది కూడా 23 ఏప్రిల్. కాకపోతే బెంగాల్కు సంబంధించింది ఫేజ్ 1 ఫేజ్ 2లో పెట్టిండ్లు. ఏప్రిల్ 23 ఒకటి, ఏప్రిల్ 29 ఒకటి. రిజల్ట్ మాత్రం ఇక్కడ మే 4నే ఉండబోతుంది. ఇక్కడ వెస్ట్ బెంగాల్ని ఇప్పటికే టార్గెట్ చేసినట్టు తెలుస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ. పుదుచ్చేరిని టార్గెట్ చేసింది, వెస్ట్ బెంగాల్ను టార్గెట్ చేసింది, అస్సాంను టార్గెట్ చేసింది. ఈ 3 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నాయి అన్న ఒక చర్చ మనకు అందుతున్న సమాచారం అయితే అందుతుంది. ఇక్కడ కేరళంలో ఇప్పటికే త్రివేంద్రంలో కాషాయ జెండా ఎగరేసిన భారతీయ జనతా పార్టీ కేరళ పైన ఎటువంటి ఫోకస్ పెట్టబోతుంది. అంత పెద్ద ఎత్తున అయ్యప్ప కొలువు తీరిన కేరళలో మరి ఎందుకు కేరళ డెవలప్మెంట్ కావట్లేదు, ఎందుకు ఆ టెంపుల్స్ డెవలప్మెంట్ జరగట్లేదు, టెంపుల్స్ ద్వారా అనేక రకాలుగా ఆదాయం వచ్చినా కూడా కనీస వసతులు ఎందుకు ఉండడం లేదు అయ్యప్ప భక్తుల కన్నా చర్చ జరుగుతుంది. ఎక్కడికక్కడ అయ్యప్ప భక్తులకు అదే కేరళలో ఉన్న టెంపుల్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉంటే విపరీతంగా స్వచ్ఛంద సంస్థలే అనేక రకాలుగా వాటర్ ప్యాకెట్స్ కావచ్చు, గ్లూకోండీలు కావచ్చు, అనేక రకాలుగా బిస్కెట్ ప్యాకెట్స్ కావచ్చు అయ్యప్ప భక్తుల కోసం ఇస్తారన్న ఇంకొక చర్చ జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ వెస్ట్ బెంగాల్ అయితే క్లియర్ కట్గా భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి వెళ్ళబోతుంది. మమతా బెనర్జీ నుంచి అంటే ఎర్ర జెండాను బద్దలు కొట్టి తృణమూల్ కాంగ్రెస్ వచ్చింది వెస్ట్ బెంగాల్లో. తృణమూల్ కాంగ్రెస్ను బద్దలు కొట్టింది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ సగం ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ను బద్దలు కొట్టి నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి వెస్ట్ బెంగాల్ రాబోతుంది అన్న చర్చ జరుగుతుంది. సువేంది అధికారి ఆధ్వర్యంలో ముందుకు వెళ్తా ఉంది ఇక్కడ వెస్ట్ బెంగాల్లో అన్న చర్చ జరుగుతుంది. ఒకవేళ వెస్ట్ బెంగాల్లో పవర్లోకి వస్తే మాత్రం సువేంది అధికారి ఇక్కడ సీఎం అభ్యర్థిగా ఉండే ఛాన్స్ మాత్రం ఉంది. అస్సాం ఇప్పటికే వాళ్ళ ఖాతాలో ఉంది కాబట్టి అస్సాంలో మరొక్కసారి పరీక్ష రాబోతుంది. అస్సాం
అస్సాంలో ఏ విధంగా ముందుకు వెళ్తారు, మరి నిజంగానే అక్కడ ఉన్న ఆదివాసీలందరూ భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారా, మరి ఇంకేం జరుగుతుంది అనేది కూడా చూడాల్సిన ఆవశ్యకత కూడా ఉంటుంది. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 17.4 కోట్లు, మొత్తం అసెంబ్లీ స్థానాలు 824, పోలింగ్ స్టేషన్లు 2.19 లక్షలు, ఎన్నికల అధికారులు 25 లక్షల మంది పని చేయబోతున్నారు. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, వెస్ట్ బెంగాల్. తమిళనాడులో మాత్రం డిఫరెంట్ స్ట్రాటజీ ఉండబోతుంది. ఇప్పటికే డిఎంకే అన్నా డిఎంకే మధ్య పోటీ విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ టీవీకే అధినేత ఇక్కడ హీరో విజయ్ కూడా ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. వాళ్ళతో పాటు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ కూడా అక్కడ తోక పార్టీలుగా ఉండే ఆస్కారం మాత్రం ఉంటుంది. జాతీయ పార్టీలు తోక పార్టీలు అయితే తమిళనాడుకు పోయేసరికి మరి నిజంగానే మేము ఇంతింత ఎగిరినాం, ఇంతింత చేస్తామంటే అక్కడ కాంగ్రెస్ బలంగా లేదు, బీజేపీ బలంగా లేదు, రెండు కూడా తోక పార్టీలే అన్న చర్చ జరుగుతూ ఉంది తమిళనాడు విషయానికి వచ్చేస్తే. మరి ఏమైనా పొత్తులో భాగంగా 1-6 సీట్లు ఏమైనా సాధిస్తుందా కాంగ్రెస్ కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ అంటే చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. భారతీయ జనతా పార్టీ మరి ఇక్కడ అన్నమలై, భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు అన్నమలై ఆధ్వర్యంలో అక్కడ కూడా చాలా వరకు లాస్ట్ టైం కూడా అనేక రకాలుగా ట్రై చేసిండ్రు. మన దగ్గర పనిచేసి పోయిన సౌందర్యరాజన్ గవర్నర్ కూడా అక్కడ బరిలోకి దింపిండ్రు, అయినా ఫలితం లేని పరిస్థితి మాత్రం ఉంది. మరి అన్నామలై ఆధ్వర్యంలో ముందుకు వెళ్తుందా? ఇప్పుడు ప్రజెంట్ ఆయన అధ్యక్షుడు కాదు కాబట్టి ఏ విధంగా ముందుకు వెళ్తుంది, వాళ్ళ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. 5 రాష్ట్రాలలో 4 రాష్ట్రాలు ఒక యూనియన్ టెరిటరీలో మాత్రం 2 రాష్ట్రాలు ఒక యూనియన్ టెరిటరీలో వాళ్ళు పాగా వేసే అవకాశాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ స్పష్టంగా. ఇక కేరళ ఇక్కడ కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీ భావజాలాలు, ఆల్రెడీ ఎర్రజెండా పార్టీ అక్కడ అధికారంలో ఉంది కాబట్టి ఆ ఎర్రజెండా పార్టీని బద్దలు కొట్టే అవకాశం ఎవరికి ఇస్తారు? ఇప్పటికే అరాకురా కేరళలోని నడి సిటీ సెంట్రల్లో త్రివేంద్రంలో కూడా కాషాయ జెండా ఎగరేసి మరి ఏ విధంగా ముందుకు వెళ్తారు? ఇక్కడ రాహుల్ గాంధీ పాగా వేసే ఆస్కారం ఉన్నదా? మరి ఆల్రెడీ వైనాడ్ నుంచి ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ పాగా వేసే ఆస్కారం ఉంటుందా, లేదంటే రాహుల్ గాంధీ కూడా తోక పార్టీలాగా మారిపోయే పరిస్థితి ఉంటుందా చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఇది ఎన్నికల 4 రాష్ట్రాలు ఒక యూనియన్ టెరిటరీకి సంబంధించింది. ఇంకా అసలైన ముచ్చట మాత్రం మే 4న ఒక్కొక్క బాక్సులు ఒక్కొక్క ఈవీఎంలు ఓపెన్ చేస్తూ ఉంటే గుండె గుబేలు అనే పరిస్థితులు ఉంటుంది. ఇది మినీ ఇండియాను తలపిస్తుంది. దీంట్లో ఎవరికైతే పాజిటివ్ వైబ్స్ వస్తుందో ఆ పార్టీ ఒకవేళ నెక్స్ట్ జరిగే ఎలక్షన్లో మాత్రం ప్రభావం ఉండబోతుంది అన్న చర్చ జరుగుతుంది. మరి మోదీ, అమిత్ షా, ఇటు ఖర్గే, రాహుల్ గాంధీ ఏ విధంగా తీసుకుంటారు ఎన్నికలు అనేది కూడా చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది.